ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గ్యాస్ కొరత అనే ప్రచారంతో గృహ వినియోగదారుల్లో విపరీతమైన టెన్షన్. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ కి అమాంతం బుకింగ్స్ పెరిగిపోయాయి. గ్యాస్ ఏజెన్సీస్ ముందు క్యూ కడుతున్నారు డొమెస్టిక్ కస్టమర్స్. అవసరం ఉన్నా లేకపోయినా ఒక బండ తెచ్చి ఇంట్లో పడేసుకుందామన్న ఉద్దేశంతో బుకింగ్స్ విపరీతంగా పెరిగిపోయాయని చెప్తున్నారు డీలర్స్. గృహ సిలిండర్స్ కు ఎలాంటి ఇబ్బంది లేదు అంటున్నాయి ఏజెన్సీలు. నెల రోజులకు ఒక్కటి మాత్రమే బుక్ అవుతుందంటూ క్లారిటీ ఇస్తున్నప్పటికీ కూడా జనాల్లో సరైన అవగాహన లేక గతంలో మాదిరే 15 రోజులకి 20 రోజులకు ఒక సిలిండర్ బుక్ చేసుకునే మాదిరి ఇప్పుడు కూడా ఒక స్పేర్ సిలిండర్ ఇంట్లో ఉంటే మంచిదని చెప్పి విపరీతంగా బుకింగ్స్ పెంచేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో గ్యాస్ కొరత ఎలా ఉందో డీలర్స్ ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ శివకుమార్ రిపోర్ట్ చేస్తారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఈ కొరత ఇంత రష్ చూస్తూ ఉన్నాం, గతంలో ఎన్నడూ లేదు. నిజంగా గ్యాస్ కొరత ఉందా? డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్కి సంబంధించి? సార్, డొమెస్టిక్ సంబంధించినటువంటి గ్యాస్ కొరత ఏమాత్రం లేదు. ఇంత జనం ఎందుకున్నారంటే గతంలో బుకింగ్ సిస్టమ్ డెలివరీ టు బుకింగ్ 15 days గ్యాప్ ఉండేది. ఇప్పుడు కంపెనీ ఏం చేసింది, డెలివరీ టు బుకింగ్ 1 month పెట్టింది. సో చాలామంది కస్టమర్స్కు డెలివరీ అయిన తర్వాత 20 days కావచ్చు, 25 days కావచ్చు, లేకపోతే 15 days కావచ్చు, వాళ్ళు బుకింగ్ చేస్తే బుకింగ్ కావటం లేదు. ఎందుకు కావట్లేదని జనం వస్తున్నారు. రీజన్ ఏంటి అంటే బుకింగ్ కావడానికి 1 month గ్యాప్ ఉండాలి, డెలివరీ టు బుకింగ్ 1 month గ్యాప్ ఉండాలి, అప్పుడే బుకింగ్ అవుతుంది. సో బుకింగ్ లేకుండా మేము డిస్ట్రిబ్యూటర్స్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా నేను చెప్తున్నా, ఒక్క సిలిండర్ కూడా ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. బుకింగ్ ఉంటే ఇస్తాం, బుకింగ్ లేకుండా సిలిండర్ ఇచ్చే పరిస్థితి లేదు. గ్యాస్ ఉందో లేదో, అయిపోతుందో ఏమో, నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి అనే భయంతోనే చాలామంది ఏం చేస్తున్నారు, ప్యానిక్ అయ్యి బుకింగ్ చేసుకుంటున్నారు. బుకింగ్ ఎక్కువైపోతుంది. ఒక సిలిండర్ 2 సిలిండర్లు ఉంటే 2 నింపి పెట్టుకుందాం, మళ్ళీ దొరకలేదనే ఆలోచనతో ఏం చేస్తున్నట్టంటే బుకింగ్ ఎక్కువైతుంది కాబట్టి బుకింగ్ ప్రాబ్లం కూడా ఉంది. సిస్టమ్ కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే స్లో అయిపోతుంది, బుకింగ్ కూడా కావడం లేదు. ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఒక బుకింగ్ పీరియడ్కు 1 రోజుల సమయం పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా బుకింగ్ కావడం లేదు. దాని విషయంలో కూడా ఆందోళన చెందుతున్నారు. కానీ ఆ 1 రోజుల సమయం పీరియడ్ అయిపోతే వారికి కూడా రెగ్యులర్గా బుకింగ్స్ అనేది జరుగుతాయనే అంశాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ డీలర్లు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో శివకుమార్, TV9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.